హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం మిల్లీ మేకర్ కర్రీ సేమ్ మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో అలా చేసుకుందామండి. దాని గురించి అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వేడి నీళ్ళు అండి గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి మిల్లీ మేకర్ ఎన్ని కావాలో అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అందులోనే నాననివ్వాలి. నానిన తర్వాత ఇలా వాటర్ అయితే పిండేసుకోవాలండి. ఇలా వాటర్ పిండేసుకొని పక్కకి పెట్టుకోవాలండి. అన్నీ ఇలాగే వాటర్ పిండేసుకోవాలి. వాటర్ అయితే అసలు ఉండనివ్వద్దు. తర్వాత ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని, మా దగ్గర నాన్ స్టిక్ ఫ్యాన్ లేదండి, అందుకని మేము గిన్నె వాడుతున్నాం. నాన్ స్టిక్ ఫ్యాన్ అయితే ఇట్లా అడుగంటకుండా ఉంటుంది. మరి లేని వాళ్ళైతే ఇలాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మొత్తము అడుగంటిపోతుంది. అలా లేకుండా ఆయిల్ పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలండి. ఇవైతే అట్లనే ఉంచొద్దండి, ఉంచినామంటే మొత్తం అడుగంటిపోతుంది. మనం కలుపుతూ ఉండాలి. ఓకే అండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే ఆవాలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి సన్నగా తరుముకున్నవి. నేను పొడవుగా వేసుకున్నాను, కావాలంటే మీరు సన్నగా ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవు చేసేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా మగ్గించాలి. తర్వాత నేను కొత్తిమీర, పుదీనా కూడా గిల్లి పక్కకి పెట్టుకున్నానండి. అవి కూడా తాలింపుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఒక 2 సెకండ్స్ మగ్గించుకోవాలి. ఆయిల్లో వేస్తే స్మెల్ బాగుంటుంది, మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది కదండి, అందు గురించి ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయి సాల్ట్ యాడ్ చేయడం వల్ల. తర్వాత ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అండి, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. హైలో ఇట్లా ఎక్కువ పెట్టుకుంటే మంట అనేది మాడిపోతుంది. ఇప్పుడు కారం అండి, మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోయొద్దు, మనం ఇన్ని పోసినా కూడా ఇప్పుడు మన గ్రేవీ అనేది చిక్కగానే అవుతుందండి ఇవి మొత్తం ఉడికిపోయే వరకు. ఓకే అండి, చూడండి మనకు ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మొత్తం రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ మసాలా యాడ్ చేసుకున్నానండి ఇందులో. నేను మటన్ మసాలా వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు సేమ్ ఏంటంటే మటన్ కర్రీ తిన్నట్టే ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మధ్యలో వీడియో కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. వాయిస్ కూడా చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ వేయడం వల్ల కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక 5 సెకండ్స్ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇది చపాతీకి కానీ రొట్టెలకు కానీ వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మిల్లీ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.